మూవీ మధ్యలో ఫ్యాన్ వార్స్ ఏంట్రా? ఆర్యా 2 రీ రిలీజ్ లో సిఎస్కే ఆర్సీబీ ఏందిరా? సంజు శాంసన్ ఎలా వస్తారు ఎలాంటి ఐడియాలు? ఇంగ్లీష్ ప్లే బోల్డ్, తెలుగు భయం బదులు విసిరి బెంగు. సాల్ట్ రన్అట్ అవ్వకపోతే బాగుండు. దట్ ఈస్ మీ. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ ఇస్ ఎపిసోడ్ 5. వీ కాంట్ సీ యూ అని అనుకుంటున్నారేమో. చూస్తూనే ఉంటున్నాం, వింటున్నానే ఉంటున్నాం, మామూలుగా లేదు. వీఆర్ ఆల్మోస్ట్ హాఫ్ వే. అంటే అన్ని టీంలో 4-5 మ్యాచెస్ ఆడిని, ఇంకో 2 ఆడితే హాఫ్ వే. సో నైస్. ఇంట్రెస్టింగ్గా హోలీ ట్రినిటీ టాప్ 4లో ఉంది. హోలీ ట్రినిటీ తెలుసు కదా, ఇంక్లూడింగ్ అస్. సో యా, కౌశిక్ బ్రో ఎలా నడుస్తుంది? కొంచెం కొత్తగా ఉందిగా ఈ సీజన్ అయితే. కాస్త కొత్తగానే ఉంది. అంటే అక్కడ 5-5-2 టైటిల్స్ కింద ఉన్నాయి. అదే కదా. అది ఒక 3 రోజుల ముందు వరకు పంజాబ్ కింగ్స్, DC, RCB కప్పులు లేని టీంలు పైన ఉన్నాయి. అదే కదా, చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. ఐ రియలీ లైక్ ఇట్ బికాస్ అలా జరిగితేనే కొంచెం ఫన్. అదే ఏముంది. అదే కదా, ఐ ఆల్సో లైక్ ఇట్. దట్స్ వై కెమెరామ్యాన్ ఆల్వేస్ షోస్ గర్ల్స్. ఏం చేశాడు భయ్యా? వాడు అప్పటికి మేనేజ్ చేస్తాడు, కెమెరామెన్ వెంటనే కట్ చేస్తాడు. ఇలా దేశా కూడా దొరికిపోయాడు, చూసా వీడియో. అమ్మో, ఆయనలో ఉన్న కుర్రాడు బయటకు వచ్చాడు, మర్చిపోయాడు కాసేపు అమిత్ షా కొడుకుని. ప్రణయ్ ఈవేళ మ్యాచ్లో సిఎస్కే 61 డాట్ బాల్స్ అని తెలుసా? మరి మామూలుగా ఉందో గ్లోబల్ వార్మింగ్, ఏమన్నా చేయాలి కదా. ప్రణామం ప్రణామం ప్రణామం. విజయ్ శంకర్ ట్రైంగ్ టు హిట్ 6. ట్రైంగ్ టు హిట్ అంతే. ఓకే, విజయ్ శంకర్ ట్రైంగ్ టు హిట్. షుగర్ లెవెల్స్ తక్కువైతే అలాగే బిహేవ్ చేస్తాను బ్రో నేను. ఆయన ఎలా ఉందంటే ఇప్పుడు మిమ్మల్ని కౌశిక్ బ్రో అంటూ ఏం జరగట్లేదు. నేను నార్మల్గా కౌశిక్ బ్రో అన్నా అంతే టైం పడుతుంది బ్రో. ఇది క్రేజియస్ట్ మీమ్ బ్రో. స్టార్క్ పర్ఫార్మెన్స్ వర్సెస్ SRH వర్సెస్ అదర్ టీమ్స్ అంట. దిస్ టెంప్లెట్ ఈస్ వెరీ నైస్. అదే కదా, బిగ్ ఫ్యాన్స్ బ్రో. ఇది ఇంకోటి కూడా పెట్టచ్చు బ్రో. మ్యాక్స్వెల్ ఫర్ ఆస్ట్రేలియా, మ్యాక్స్వెల్ ఇన్ IPL. ఇదైతే నేను గ్యారెంటీ ఒప్పుకుంటా, 100% ఒప్పుకుంటా. ఒక్కసారి కొట్టిన పాపం కూడా అసలు ఆ మనిషి అయితే. ఆస్ట్రేలియాకి అయితే కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, బాడీ పనిచేయదు, కాంతారంలో పడుకుంటాడు. ఓహో అనంగా వచ్చి మళ్ళీ డబుల్ సెంచరీ కొడతాడు. IPL కి రాగానే ఏమవుతుంది, డబ్బులు మాత్రం తీసుకుంటాడు కానీ ఒక్క మ్యాచ్ బ్యాట్ తో కొట్టాడు. లాస్ట్ టైం మొత్తం కలిపి 49 రన్స్ కొట్టాడు, సీజన్ మొత్తం కలిపి. ఏమన్నంటే ఒకప్పుడు ఎంత కొట్టాడో తెలుసా అంటారు. 2014 లో కొట్టాడని చెప్తాడు. పాపం వాడు కోట్లు ఇచ్చాడు అడిగి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనిషికి మహానుభావుడు. అదే, నేను ఆ రోజు కుంటికాలతో 200 కొట్టాడు కదా ఆస్ట్రేలియాకి. ఐ వాజ్ వాచింగ్ లైక్ దిస్. ఒరే, 2 కాళ్ళు శుభ్రంగా ఉన్నప్పుడు ఏమైందిరా? 50 కొట్టలేదు కదరా, 200 కొట్టావేంట్రా? వీళ్ళంతా రెడ్ షిప్ మోడ్లోకి వెళ్తారు. వసీకరణ రెడ్ షిప్ పెట్టినట్టు ఎయిర్పోర్ట్లో తీసి పంపుతారేమో బ్రో. ఆస్ట్రేలియాలో తీసి వెళ్ళి ఫ్రమ్ 66 ఫర్ నో లాస్ ఇన్ 3.4 overs టు 105 for 5 in 13 hours. వింటేజ్ RCBని చూశాను సార్ అంట బ్రో. అయ్యో, సాల్ట్ రన్అట్ అవడం ఏంటి, అక్కడి నుంచి మ్యాచ్ ఆల్ చేతిలోకి వెళ్ళడం ఏంటి, లాస్ట్లో టిమ్ డేవిడ్ అలా అక్షంతలు వేసినట్టు వేసాడు, కానీ లేకపోతే ఎప్పుడో అయిపోతుంది మ్యాచ్. చెప్తాను కదా, హోమ్ గ్రౌండ్ డిసడ్వాంటేజ్, ఇట్స్ నాట్ అడ్వాంటేజ్ ఫర్ అస్. ఫస్ట్ కొన్ని సీజన్స్ లో గుర్తుందా, హైదరాబాద్ ఫ్రాంచైజీ గెలిచేది కాదు. ఉప్పల్లో మ్యాచ్ అయినప్పుడు, ఇది డెక్కన్ చార్జర్స్ గురించి చెప్తున్నా. ఫస్ట్ సీజన్ ఏం గెలవాలా. అప్పుడు డెక్కన్ చార్జర్స్ మాత్రమే కాదు, హైదరాబాద్ టీం కూడా గెలిచేది కాదు. రంజీ ట్రోఫీలో ఏమి గెలిచేవాళ్ళు కాదు. వాస్తు పూజలు గట్రా అవన్నీ చేశారు అక్కడ, యాక్చువల్ గా చేశారు స్టేడియంలో. శాంతి పూజలు, హోమాలు, వాస్తు పూజలు ఇవన్నీ చేసిన తర్వాత హోమ్ టీం గెలవడం స్టార్ట్ చేసింది.
అలా ఏమైనా చిన్న స్వామిలో సెటప్ చేయలేము. మాకు బ్లాక్ అది మ్యాజిక్ చెప్పేది. ఇవన్నీ ఏం సెట్ అవ్వు. కౌశిక్ బ్రో క్రికెట్ కామెంటరీ అండ్ ఆల్సో టెన్నిస్ ప్లేయర్. మీరు బ్యాక్గ్రౌండ్ సరిగ్గా చూడాలి, జనాలు చూస్తున్నారా? పర్లేదు భయ్యా, నువ్వు గుర్తించావు. టెన్నిస్ రాకెట్ చాలా మంది దోమలు కొట్టే బ్యాట్ అనుకుంటున్నారు కమెంట్ లో. కాదు, ఇదిగో ఇదిగో టెన్నిస్ రాకెట్ దోమలది కాదు, ఇదిగో హ్యాండిల్. మౌని క్రష్ని బ్యాటింగ్ చూస్తుంది. మీ ఫ్రమ్ నెక్స్ట్ సెకండ్. బ్రో నిజంగా క్రికెట్లో ఇలా జరిగితే ఎంపైర్లు వార్నింగ్ ఇస్తారు కదా, పిచ్ డిస్టర్బ్ చేస్తున్నామని. తొక్కనవరు కదా బ్రో పిచ్ మధ్యలో. నువ్వు సీరియస్ గడుతుంటే ఏమడుతున్నా అనుకున్నా ఒకసారి కంగారు పడ్డాను. పిచ్చిని పాడు చేసినందుకు డిమెరిట్ పాయింట్స్ రెండు ఇస్తారు. ఈ మధ్య ఆటోగ్రాఫ్ చేసినందుకు కూడా ఫైనల్ వేస్తున్నారు కదా, అదే కదా. ఫైన్ వేస్తారు. SRH ఫ్యాన్స్ దిస్ సీజన్. Do you believe it or not? What? Believing, supporting. Okay. సాయి చరణ్ వర్మ ఫ్రమ్ పాస్ట్ 4 మ్యాచెస్. అరే మోస్ట్లీ రేపు వైజాగ్ మేము స్టేడియంకి వెళ్ళాం, ఆ వ్లాగ్ వదులుతా, అందులో సేమ్ బిలీవింగ్ సపోర్టింగ్. RCB ఫ్యాన్స్. ఆయన ఏమన్నా అంటే మటుకి చంపేస్తాం మేము. జై శ్రీరంగ స్టార్ అంట. ఆయన గురించి బ్యాడ్గా అదే 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 DC, RCB, GT, పంజాబ్. 78 years లో ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక. ఒక మసూదా, ఒక కాంచన, ఒక బ్లాక్ మ్యాజిక్, ఒక రెడ్ సిగ్నల్. ఈవెంట్ ఇది. నిజమే బ్రో, ఎప్పుడు నాకు తెలిసి ఎలా చూడలేదు నేను. ముంబై CSK లేకుండా ఎలా బ్రో పైన. అదే ఆ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB టాప్ 4 లో ఒకేసారి ఉండడం, ఇది యాక్చువల్లీ దిస్ ఈస్ లైక్ మగధీరాలో చూపిస్తాడు అక్కడ చుక్కలు అష్టగ్రహ చూపిస్తాడు. కూటమి. అంతే. అబ్బా అదే 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 యాష్లీస్ గా. కూల్ గైస్, ఒక్కడి మీదే డిపెండ్ అవ్వకుండా టీం మొత్తం ఆడుతుంది. ఎందుకంటే ఎప్పుడు తెలియదు కదా అసలు ఇలా కూడా ఓహో టీం అంటే ఇలా ఉంటుందా, టీం ఇలా ఆడుతుందా, ఓహో ఇంకా ప్లేయర్స్ అంటే ఇలా ఆడొచ్చా, ఇలా గెలవచ్చా, ఇండోర్ తెలియదే అందరికి. RCB బ్యాట్స్మెన్స్ ఇన్ బుమ్రా బౌలింగ్. అది కూడా నిజమే కదా సార్, రెస్పెక్ట్ చేయాలి వరల్డ్ క్లాస్ బౌలర్కి, మిగతా దొక్కేయాలి. ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. హోమ్ టౌన్లో 2 మ్యాచ్లు ఓడిపోయిన RCB అగైన్. ఇండస్ట్రీ షేక్ అనాలి. ఆ బుడ్డోడు ఆర్సీబీయా? ఆ బుడ్డోడు RCB అంట. 4 మ్యాచెస్ ఓడిపోతే తట్టుకోలేకపోతున్నారు. 17 సీజన్స్ కప్పు లేకుండా అలా ఉన్నారా దోతలు, మీకు సలాం రా. అందుకే బ్రో మేమంతా కొంచెం హేట్ కామెంట్స్కి ఆడేదో అన్నాడు, ఈడేదో అన్నాడు, ఇలాంటి చిన్న వాటికి మేము ఫీల్ అవ్వం. మాది మా హిస్టరీ ఏంటి, మేమేంటి, మమ్మల్ని మా టీం కన్నా ఎవరో హర్ట్ చేయలేరా. కరెక్ట్ పాయింట్. ఓకేనన్న, ఇలాగే లాస్ట్ దాకా ఆడి మంచిగా ఫైనల్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను, అంతే. ఫస్ట్ ప్లే ఆఫ్స్, ఫైనల్స్ తర్వాత ఫస్ట్ ప్లే ఆఫ్స్. బ్రో మగధీరది ఉంది. అది 400 సంవత్సరాలకొక్కసారి సంభవించే అష్టగ్రహ కూటమి. 8 గ్రహాలు భూమికి అతి చేరువుగా వచ్చి. సీన్స్ ఫ్రమ్ RCB డ్రెస్సింగ్ రూమ్. ఇదేంటి రెడ్ చిప్ కొత్తగా? ఇది చిట్టిది కాదే. This is Bora's touch. చిట్టికి నేనిచ్చే అడిషనల్ ప్రోగ్రామింగ్ డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్. వసీగర్ దీనికి 100 మంది మనుషుల్ని సృష్టించే శక్తినిచ్చాడు. నేను దీనికి 100 మంది మనుషుల్ని అంతం చేసే శక్తినిచ్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక మీద వీడొక రాక్షసుడు.
ఎవడొస్తున్నాడో అనుకుంటే కృణాల్ పాండ్యా వచ్చాడు. జై లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మింగ్ స్టార్. నాకు కూడా అర్థమైపోయింది, మనం మీమ్స్ లో బతికేస్తున్నాం. మనం అనుకున్న 2 మీమ్లు వచ్చాయి, మనం ఇమాజిన్ చేస్తే మీమ్స్ లో పడిపోయి రెడ్ చిప్ నిజమే. రెడ్ చిప్ మాకు దగ్గర 2 పడిపోయాయి. ఇదే బ్రో. కమాన్, ఐ వాంట్ దిస్ ప్లీజ్. కామెంట్స్ లో నన్ను వేసుకుంటారు, ఓకే, బట్ స్టిల్ వృత్తి ధర్మం. హలో పెనుమసా హలో పెనుమసా రాజులు బాబు రాజులు ఈస్ట్ వెస్ట్ రాజు. సత్యనారాయణ రాజు కూడా హైలైట్ ఏంటంటే రాజులు అనగానే తిరిగాడు. పెనుమెస్తా కూడా పడగలేదు అన్నాడు. నీకోసం తిలక్ కోసం వచ్చాం అందరం, పోల్ డబ్బులు పెట్టి 12,000 టికెట్ మనిషికి. బ్రో కోఇన్సిడెన్స్ తిలక్ కూడా. అవును, ఇప్పటికి అలగలేదు నీకు ఇంత కదా నేను చెప్పాను. నేను తిలక్ వర్మ, రాజ్ గారు, మిస్టర్ ప్రణయ్ వర్మ. నన్ను లాక్కడ దీంట్లో, నాకు దీనికి ఏం సంబంధం లేదు. సబ్కా మాలిక్ ఏక్ హై. ఆల్ ది బెస్ట్. వైజాగ్ ఎంఎస్కే ఫ్రెండ్. ఓహో, ఎంఎస్కే ఫ్రెండా? పాప ఆయన ఎందుకు లాగారు మధ్యలోకి? నేను దానికి రీల్ పంపించి, గురుగారు మీ ఫ్రెండ్ అంటే ఎవరు తెలుసా మీకంటే, అమ్మ అక్కడ కూడా వాడి పడుతూ కాకినాడ ఇద్దరు కాకినాడ. ఆవిడ అడ్రస్ బ్రో. కాకినాడే, ఇంటర్ సేమ్ కాలేజ్ బ్రో. నేను సత్యనారాయణ రాజు. ఇగో ఈ స్టేడియం మనమే కట్టాం, ఎన్సీసీ స్టేడియం మొత్తం మనమే కట్టాం, ఎయిర్పోర్ట్ కూడా మనమే కట్టాం. వెళ్ళిపోతాను రా, దండం పెడుతుంది, ఇది ఎటో వెళ్తుంది, బాయ్. అంబానీ అక్కడ పెళ్లి సంబంధం వచ్చేసేది మన కుర్రాడికి. నిజమే. మా మ్యాన్ బాగుందా? సర్నేమ్ తో గ్రౌండ్ లో పెళ్లి చూపులు అయిపోయాయి సత్యనారాయణ రాజు. కొంచెం జస్ట్ మిస్. వస్తారా ఒకసారి అంటే, అమ్మా జీవితం ఏం చెప్పాలా, నువ్వు చెప్పాలా, వదిలాలి. పాజిటివ్ ఇచ్చాడు కుర్రాడు బాబు. అయ్యయ్యో, నేనైతే సేపు నవ్వుకున్నాను చూసి. ఈ స్టేడియం మనమే కట్టించాం, ఎయిర్పోర్ట్ కూడా మనదే. ఆయన మనమే కట్టించాం. ఎన్సీసీ అంటే నేను ఏమనుకున్నా, ఎన్సీసీ అంటే వీళ్ళు ఎన్సీసీ తరపునేమో, ఎన్సీసీ కంపెనీ వాళ్ళేమో అనుకున్నా. దాని తర్వాత అర్థమైందండి తెలుసా, ఎన్సీసీ కూడా సేమ్ క్యాస్టే, కంపెనీ కూడా. మళ్ళీ వచ్చాడయ్యా. ఇంగ్లీష్ ప్లే బోల్డ్, తెలుగు భయం బదులు విసిరి బెంగు. ట్రూ ట్రాన్స్లేషన్. టీఎస్కే అమ్మాయి సరే టేబుల్ లేదు. బాబోయ్, వెనకాల మ్యూజిక్ పెట్టారు చూసావు అసలు. When Krunal spin in 122 kmph. 3 బాల్లో 2 6 అడిగి పోయా. ఫస్ట్ బాలే కన్ను గాలి. నెక్స్ట్ మనోడికి ఎలాంటివంటే గొప్ప చేరాకు. ఓకే, బిజినెస్ బొక్కలేక మేము చేస్తుంటే మధ్యలో ఈడొకడు. బిజినెస్ బొక్కలేక మేము పెడుతుంటే బ్రో. మోస్ట్ యానిమేటెడ్ కెప్టెన్ ఇన్ మై జనరేషన్ బ్రో. భలే అనిపిస్తాడు నాకు రోహిత్ శర్మ ఫీల్డ్లో ఉన్నప్పుడు. ఎస్టర్డే షూటింగ్, టుడే పబ్జి. రేపు మమ్మల్ని వండర్లా తీసుకెళ్ళాలంట. వండర్లా తీసుకెళ్ళవేంట్రా, జలవిహార్, ట్యాంక్ బండి, నెక్లెస్ రోడ్డు అన్నీ తీసుకెళ్తారు. సంజు శాంసన్. ఎలా వస్తారు ఎలాంటి ఐడియాలు? వైల్డ్ ఫెలోస్. సాల్ట్ రన్ అవుట్ అవ్వకపోతే బాగుండు. That is me throughout the first innings. That is me throughout the first innings. అరే అనవసరం, అది కూడా కాలు జార్ రన్ అవుట్. కమాన్. సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం కేఎల్ రాహుల్ క్యాచ్. కమాన్. ఇలాగే ఉన్నాను నేను. ఆర్సీబీ ఫ్యాన్స్ టు కేఎల్ రాహుల్. నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా.
నువ్వు చేస్తున్న పని దిస్ ఈజ్ ఎ జోక్, దీన్ని రీల్ అంటారు. రీల్ ఈజ్ మేడ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంతమందికి అర్థం కాదు బ్రో. నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నావు అన్న. ఇప్పుడు అప్పుడే సైకిల్ నేర్చుకున్నాడు బార్లో పడిపోతాడు కదా, అలాగే ఉంది నా పరిస్థితి, బ్యాలెన్స్ రాక. మూవీ మధ్యలో ఫ్యాన్ వార్స్ ఏంట్రా? ఆర్యా 2 రీ రిలీజ్లో సిఎస్కే ఆర్సీబీ ఏందిరా? I am when commentator surprised lost but not words. surprised. Yeah, so that's the video friends. Thank you for watching till here. Let's keep coming. And Kaushik bro, any ending thoughts? ఇప్పుడు వెళ్తున్నారుగా మళ్ళీ ఒక వారం 10 రోజులు 20 రోజులు ఉంటారు అక్కడ మళ్ళీ. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా 13th వెళ్తున్నా 2 weeks నాన్ స్టాప్. నైస్. సో గైస్, మీకు ఐపీఎల్ మధ్యలో ఒక ఐపీఎల్ కామెంటేటర్తో కాంటెంట్ ఇస్తున్నందుకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకొకటి, కౌశిక్ బ్రో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం చేయాలి? దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు సబ్స్క్రైబ్ హిమ్. రోజుకో వీడియో దడ. మీరు హైలైట్స్ మిస్ అయినా కౌశిక్ బ్రో వీడియోలు మిస్ అవ్వకూడదు, బికాస్ మంచి కామెంటరీతో రోజుకొక వీడియో. టైటిల్లో కూడా కౌశిక్ బ్రో ఛానల్ నేను ట్యాగ్ చేస్తా, అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింకులు అన్నీ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్నీ. ఇంకా ఇక్కడ అనుకోండి, ఒక ఎడిట్ చేసేదంతా టైం పడుతుంది. ఇన్స్టాగ్రామ్ ఈజ్ వెరీ ఇన్స్టెంట్, అప్పటికప్పుడు స్టోరీలు, అప్పటికప్పుడు రీల్స్, అలా బాగుంటుంది. అక్కడికి వచ్చేయండి, కుమ్మేద్దాం. అది కాదు, ఎన్సిసి స్టేడియం మొత్తం మందే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఇస్ వేర్ వి ఎండ్ ద వీడియో. పెనుమెచ్చ అలెక్కి అపార్ట్మెంట్స్, అలెక్కి చిట్టి అపార్ట్మెంట్స్ ఏమన్నా కూడా చిట్టి పికిల్స్ కాదు బ్రో, అది వేరేది. పికిల్స్ తిన్న మానేహాను బ్రో నేను, ఫ్యాట్ ఎక్కువ అని. వద్దు అసలు మనకు అల్సర్స్. కెరీర్ ఫోకస్ చేయట్లేదా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. అసలు మ్యాటర్ మర్చిపోయావు నువ్వు, అది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్. Today's video is the man of the match of the series of the tournament of the Kaushik bro, of the commentator of the Telugu Star Sports Jio Hotstar. Bye.